లక్నో సూపర్ జైంట్స్ ఇప్పుడిప్పుడే కేఎల్ రాహుల్ అందరూ ప్రాక్టీస్కి వచ్చేసారు, ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఈసారి మాత్రం గట్టి ప్లాన్తో వస్తున్నారు. అబ్బా ఈసారి మాత్రం కేఎల్ రాహుల్ మాత్రం మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు. అలాగే వీళ్ళకి పెంటెన్ డిక్క కూడా తోడున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఎట్టైనా కప్పు కొట్టాలని మంచి ఆలోచన. లక్నోకి వచ్చేసి మైనస్ పాయింట్ అంటే కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడంటే వీళ్ళ టీం అనేది ఆటోమేటిక్గా అందరు ప్లేయర్స్ అనేది ప్రజల్లోకి వచ్చేస్తారు. ఎందుకు వీళ్ళు అదే కూడా కేఎల్ రాహుల్ గ్రీస్ లో ఉన్నాడంటే వీళ్ళ ప్లేయర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎందుకు వీళ్ళకైతే ఓపెనర్స్ నెక్స్ట్ లెవెల్. కేఎల్ రాహుల్ పెంటెన్ డిక్ ఉన్నంతసేపు వాంచాడు పడేస్తాడు పెంటెన్ డిక్ కేఎల్ రాహుల్. మరి ఈ సంవత్సరం ఫైనల్ కి పోతుందా లక్నో చూడాలి. మరి కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, అసలు కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు నాకే తెలియడం లేదు భయ్య. అసలు నేను ఎక్కడ కూడా కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఏం లేదు. మరి మీ కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అయితే వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబర్ కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఉన్నారు చూడాలి నేను కూడా. మరి ఈ సంవత్సరం రాహుల్ ఎలాగైనా కప్పు తెచ్చిపెట్టారు కదా వాళ్ళ టీంకి. వీళ్ళకి నిఖిలస్ పురాణ్ కూడా మంచి బ్యాట్స్మెన్ ఉండడంతో వీళ్ళ టీం మరింత స్ట్రాంగ్ అయింది. మరి ఈ సంవత్సరం రాహుల్ కప్పు కొట్టగలదా? మీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూద్దాం. 22 మార్చ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఎక్కడికి పోవద్దని భయ్య, ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ వేశారు. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మెయిన్ వచ్చేసి ఆర్సీబీ సిఎస్కే మాత్రమే ఉన్నారు భయ్య. మీకు ఐపీఎల్ ప్రొడక్షన్ కావాలా? మేము ₹1 మనీ తీసుకోకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో ఐపీఎల్ ప్రొడక్షన్ ఇస్తున్నాం. ఐపీఎల్ లోపల మీకు 100% ప్రాఫిట్ తెప్పించే బాధ్యత మాది. మా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాం, వెళ్ళి జాయిన్ అవ్వండి ఓకేనా. మరి చూద్దాం ఎంతమంది ఈ సంవత్సరం లక్నో కప్పు గెలుస్తుందని వెయిట్ చేస్తున్నారు. నేనైతే వెయిట్ చేస్తున్నాను భయ్య లక్నో కోసం.